ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనముగా పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఎబ్బేజు అంటేనట ఈ వేదన పుత్రుడట. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. అతని తల్లి అతన్ని వేదనతో కన్నదని ఈ బైబిల్లో రాయబడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మరి నిజంగా కూడా వారి సహోదరులలో ఘనము పొందిన వాడై ఉన్నాడు. మరి అతడు మరి ఇంకా 10వ వచనంలో చూస్తే ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునికి మొరబెట్టేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అతని సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని